ఏపీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. కొత్త సీఎస్ గా 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. పునేఠాను ఎన్నికలతోనే సంబంధం లేని పోస్టుతో నియమించాలని ఆర్డర్ ఇచ్చింది. రీసెంట్ గా ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీల విషయంలో సీఎస్ పునేఠాను ఈసీ ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్ల బదిలీల తర్వాత రాష్ట్ర సర్కార్ జారీ చేసిన 3 జీవోలపై వివరణ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర సర్కార్కు వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోల్లో పేర్కొంది. దీనిపై వివరణ కోరిన ఈసీ ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. కొత్త సీఎస్ గా 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. పునేఠాను ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో నియమించాలని ఆర్డర్ ఇచ్చింది. అయితే రీసెంట్ గా ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీల విషయంలో సీఎస్ పునేఠాను ఈసీ ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్ల బదిలీల తర్వాత రాష్ట్ర సర్కార్ జారీ చేసిన 3 జీవోలపై వివరణ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర సర్కారుకు వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోల్లో పేర్కొంది. దీనిపై వివరణ కోరిన ఈసీ ఆయన్ను తప్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ బదిలీపై డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఇలాంటి పీక్ టైంలో సీఎస్ బదిలీని ఎలా చూడాలి, అసలు ఎందుకు బదిలీ చేశారు? కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అనిల్ చంద్ర పునేఠాను సీఎస్ గా తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం 1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే దీనికి కారణం ఏంటంటే ఇటీవలే ఇంటెలిజెన్స్ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి అన్నది ఎన్నికల విధుల కిందికి రాదు అంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా ఏదైతే ఏబి వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించారో దాన్ని రద్దు చేస్తూ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠా మరొక జీవో జారీ చేశారు. అయితే కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి అధికారుల బదిలీలు పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటాయి. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలని సైతం పక్కన పెట్టి ఏబి వెంకటేశ్వరరావు నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ నియమిస్తూ ఏదైతే జీవో అనిల్ చంద్ర పునేఠా జారీ చేశారో ఆ విషయమై ఈసీ ఆల్రెడీ అనిల్ చంద్ర పునేఠాను ఢిల్లీ పిలిపించి వివరణ కోరింది. ఆయన ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఏబి వెంకటేశ్వరరావును రీఇన్స్టేట్ చేస్తూ ఏదైతే జీవో జారీ చేశారో ఆ విషయం మీదే ఇవాళ అనిల్ చంద్ర పునేఠా చీఫ్ సెక్రటరీని విధుల నుంచి తప్పించింది. నార్మల్ గా పోలీస్ ఆఫీసర్స్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉంటారు, కొన్ని చోట్ల కలెక్టర్స్ ను కూడా బదిలీ చేస్తూ ఉంటారు. అయితే చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని ఈసీ బదిలీ చేయడం అనేది చాలా సంచలన నిర్ణయం అనేది చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ మేరకు ఏబి వెంకటేశ్వరరావును తప్పించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయంలో ఈసీ మాట విననందుకు మళ్ళీ ఇప్పుడు అనిల్ చంద్ర పునేఠాను సైతం బదిలీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ భరత్.